హాయ్ వెల్కమ్ టు విలేజ్ కింగ్డమ్స్. మీరు చూస్తూ ఉన్నారు గుంటూరు మస్తాన్ దర్గా. పాదంపండి మస్తాన్ గారి యొక్క సమాధి. ఇక్కడ విశేషాలు ఏంది, ఇక్కడ మొక్కుబడులు ఎవరెవరు చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం మనం. ఆ, ఇది వచ్చేసి మస్తాన్ గారి యొక్క దర్గా సమాధి. చూస్తూ ఉన్నారు కదా. మస్తాన్ గారి సమాధి దగ్గరికి వెళ్దాం. ఆయన యొక్క సమాధి ఏందో చూద్దాం ఆడ. ఇదేనండి మస్తాన్ గారి సమాధి. ఇది గుంటూరు దర్గా మస్తాన్ బాబా గారి సమాధి. ఇక్కడ వచ్చేసి ఒక ముస్లిమ్స్ అనే కాదు, కుల మత అతీతంగా ప్రతి ఒక్కరూ ఈడకొచ్చేసి పిల్లలకి పుట్టెంటికలు కానీ ఇలాంటివి మొత్తం చేస్తూ ఉంటారు. అనేక మంది, కొంతమంది నమ్మకాలు ఏంటంటే ఇక్కడ దెయ్యాలు పట్టిన వాళ్ళకి దెయ్యాలు వదిలేస్తారని ఇలాంటివి మొత్తం చేస్తూ ఉంటారు. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, కొద్దిగా ఆరోగ్యం బాగలేని అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల వచ్చి కూర్చొని వాళ్ళు ఏదో మొక్కుబడి రూపంగా చేస్తూ ఉంటారు. లోపల భాగం చూడండి, ఇదంతా వెండితో అమర్చిన పైన ఇదంతా వెండితో పోత, అదంతా వెండి రేకు సమాధి పైన చూస్తూ ఉన్నారు. ఆ రౌండ్ షేప్ వచ్చి కూడా వెండితో తయారు చేసిన ఆయనకి సమాధి చుట్టూ కూర చేసింది కూడా అదేను. చూడండి, నాలుగు వైపులు ఎటు చూసినా కానీ ఒకే రీతిలో కనిపిస్తూ ఉంటుంది సమాధి. ఆ సమాధి చుట్టూ చూడండి, ఆ వెండితో అమర్చిన ఒకే రీతిలో ఉంది ఆ సమాధి చుట్టూరు కూడాను. చూస్తూ ఉన్నారు కదా. ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే మస్తాన్ గారు బాబా దగ్గర బావి చూడండి, దాంట్లో తాబేళ్ళు కానీ ఆనాటి రోజుల్లో ఏర్పరిచిన బావి ఇది కూడా. చూడండి తాబేలు కూడా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. ఒకటి ఏవో నాలుగు తాబేలు దాకా ఉన్నాయి. ఇది ఆనాటి రోజుల్లో నుంచి చూడండి, ఒక అద్భుతంగా ఆ నీళ్ళు అనేది ఆడ బోర్లు వేసినా కానీ సరిగ్గా వాటర్ రావు. ఆ బావిలో నీళ్ళు కూడా ఇవ్వకలేదండి. ఇక్కడ చూస్తూ ఉన్నారుగా, ఈ స్తంభంలో వచ్చేసి మొక్కుబోళ్ళు వాళ్ళు వాళ్ళ కోరికల మేరకంగా అక్కడ దీపాలు అనేది వెలిగిస్తూ ఉంటారు. అది వాళ్ళ నమ్మకం, అది అలాంటిది. చూస్తూ ఉండాలిగా.